నమస్కారం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. కానీ నా జీవితంలో ఒక భయంకరమైన జ్ఞాపకం ఉంది. నేను చిన్నప్పుడు మా అమ్మ కళ్ళతో చూసిన ఒక చేదు జ్ఞాపకం. ఒకప్పుడు మేము పల్లెటూరులో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, నేను, చెల్లి, తమ్ముడు. ఇదే మా అందమైన ప్రపంచం. చిన్నప్పుడంటే ఏదో ఒక స్కూల్లో వేసి చదివిపిస్తాను, కానీ పెద్దయిన తర్వాత మనకంటూ ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి కదా. సో నాన్న పల్లెటూరు నుంచి పట్టణానికైతే మమ్మల్ని తీసుకెళ్లారు. ఒక పాత అద్దె ఇల్లు చూసి అందులో మమ్మల్ని ఉంచారు. టూరు వాతావరణం వదిలేసి టౌన్ కి వచ్చాం. ఆ ఇల్లు చూడ్డానికి బాగున్నా ఏదో తెలియని నిశ్శబ్దం అక్కడ ఉండేది. అప్పుడు నా తమ్ముడు చాలా చిన్న బాబు, సరిగ్గా నడక కూడా రాని వయస్సు. మేము కొత్త ఇంటికి మారిన కొన్ని రోజులకే నాన్న బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో అమ్మ, నేను, చెల్లి, తమ్ముడు మాత్రమే ఉన్నాం. ఆ రోజు రాత్రి వర్షం పడుతుందేమో అన్నట్టుగా గాలి వీస్తోంది. టౌన్లో ఆ వీధి చాలా త్వరగా నిశ్శబ్దంగా మారిపోయింది. అమ్మ మమ్మల్ని దగ్గరగా పడుకోబెట్టుకుంది. కానీ ఆ రాత్రి అమ్మకు ఏదో వింత అనుభవం ఎదురవుతుందని ఎవరు ఊహించలేదు. అర్ధరాత్రి కావస్తోంది. చుట్టూ పిన్ డ్రాప్ సైలెన్స్. గడియారం ముళ్ళు తిరుగుతున్న శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. సరిగ్గా అప్పుడే వంటింట్లో ఏదో పాత్ర పడిన శబ్దం. అమ్మ ఉలిక్కిపడి లేచింది. దొంగలు వచ్చారేమని భయం, కానీ అది అంతకంటే భయంకరమైనది. అమ్మ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. గది మూలన ఒక నీడ. అది ఒక మనిషి ఎత్తులేదు, చాలా పొట్టిగా ఒక మరుగుజ్జు ఆకారంలా ఉంది. అది ఒక ఆడ దెయ్యం అని అమ్మకు అర్థమైంది. విరబోసుకున్న జుట్టు, ముడతలు పడిన ముఖం. అది అటు ఇటు తిరుగుతూ ఏదో వెతుకుతున్నట్టుగా ఉంది. అమ్మకు గొంతు పెగలడం లేదు. తమ్ముడిని గట్టిగా పట్టుకుంది. కానీ అసలు భయం అప్పుడే మొదలైంది. మరుగుజ్జు ఆకారం మమ్మల్ని ఏమి చేయడం లేదు, కానీ మా తమ్ముడి మీద దానికేదో కన్ను పడింది. అమ్మ తమ్ముడిని తన పక్కనే పడుకోబెట్టుకుంటే అది కన్నురెప్పు మూసి తెరిచేలోపు తమ్ముడిని వేరే చోటకు మారుస్తోంది. అమ్మ మళ్ళీ తమ్ముడిని తెచ్చుకోవడం, మళ్ళీ ఆ దయ్యం తమ్ముడిని మార్చడం జరుగుతోంది. ఇది ఒక భయంకరమైన ఆటలా సాగింది ఆ రాత్రంతా. అమ్మ రాత్రంతా దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చుంది. ఒక క్షణం కూడా కన్ను మూయలేదు. మా తమ్ముడి ప్రాణాలకు ప్రాణంగా కాపాడుకుంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆ మరుగుజ్జు ఆకారం మెల్లగా గోడల్లోకి కలిసిపోయింది. మార్నింగ్ అవ్వగానే నాన్నగారింటికి వచ్చారు. నాన్న వస్తూనే అమ్మ గుక్కపట్టి ఏడుస్తూ నాన్న కాళ్ళ మీద పడి రాత్రి జరిగిన భయంకరమైన సంఘటన మొత్తం చెప్పింది. నాన్నకు విషయం అర్థమైంది. చదువు కంటే నా కుటుంబం ముఖ్యమని ఆ రోజే, ఆ క్షణమే సామాన్లని సర్దేసి ఆ ఇంటిని ఖాళీ చేసేసాం. ఆ ఇంటి యజమానిని అడిగితే అక్కడ గతంలో ఇలాంటివి జరిగాయని తెలిసింది. మేము త్రుటిలో తప్పించుకున్నాం. ఇందుకు కారణం మా అమ్మ. తర్వాత మేము మరో మంచి ఇంటికి మారాం. సంతోషంగా పెరిగి పెద్దయ్యాం. ఈ రోజు నేను మీ ముందు ఇలా మాట్లాడి ఈ కథ మీకు చెప్తున్నానంటే దానికి కారణం మా అమ్మ ధైర్యం. అందుకే అంటారు కదా, అమ్మను మించిన దైవం లేదని. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఇలాంటి స్టోరీస్ మీ జీవితంలో జరిగి ఉంటే నాతో పంచుకోండి. మనం ఒక వీడియో రూపంలో చేద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.